అందమైన శిశిర వంటింట్లో పనిచేస్తుండగా వెనక నుండి వచ్చిన మరిది అలా చేసేసాడు. శిశిర కూడా మరిదితో అలా చేయించుకుంది. అందాల బుట్టబొమ్మలాగా ఉన్న శిశిరకి ఈ మధ్య పెళ్ళయి అత్తగారింటికి వెళ్ళింది. అత్తగారింట్లో అత్తమామ, శిశిర భర్త రవి, ఇంకా వాళ్ళ మరిది ప్రసాద్ కూడా ఉంటారు. శిశిర హౌస్ వైఫ్, ఇంట్లోనే ఉండేది. తన భర్త ఆఫీస్కి వెళ్ళేవాడు. మరిది కాస్త తుంటరివాడు. ఎప్పుడు చలాకీగా తిరుగుతూ అల్లరి పనులు చేసేవాడు. ఎప్పుడు ఇంట్లో అందరినీ నవ్విస్తూ ఉండేవాడు. వదినని కూడా ఎప్పుడూ ఆట పట్టించేవాడు. శిశిర ప్రసాద్ చాలా క్లోజ్గా మంచిగా ఉండేవాళ్ళు. శిశిర ప్రసాద్ ఇద్దరు ఎప్పుడు గొడవలు పడుతూ ఉండేవారు. శిశిర ప్రసాద్తో ఎప్పుడు దెబ్బలాడుతూ ఉండేది. అలా వాళ్ళు చాలా కాలం ఫ్రెండ్స్లా ఉండేది. వాళ్ళు అప్పటికి ఎలాంటి ఫీలింగ్స్ లేవు. వాళ్ళిద్దరి మధ్య అనుకోకుండా ఒకరోజు వాళ్ళ ఇద్దరి మధ్య మెరుపులా ఒక ఫీలింగ్ కలిగింది. ఎందుకంటే ప్రసాద్ ఒకరోజు శిశిర తన బెడ్రూమ్లో స్నానం చేస్తుండగా అనుకోకుండా లోపలికి వెళ్ళి ఆమెను చూస్తాడు. ప్రసాద్ చూసిన విషయాన్ని శిశిర కూడా గమనించింది. అప్పటి నుండి ప్రసాద్ శిశిరతో మునుపటిలో మాట్లాడటం లేదు. తన మనసులో ఏదో తెలియని కోరిక కలిగింది. వదినని అలా చూసినప్పుడు అప్పటి నుండి ప్రసాద్ లోపల ఏదో గిల్టీ ఫీలింగ్ మొదలైంది. ఎప్పుడైనా వదిన ఎదురుపడితే మాట్లాడటం కానీ చూడటం కానీ లేదు. అది శిశిర గమనించింది. అప్పటికి ప్రసాద్ పెద్దవాడయ్యాడు అనే భావం మనసులో కలిగింది. ప్రసాద్కి మాత్రం ఆ రోజు నుండి ఏదో ఫీలింగ్స్ మొదలయ్యాయి. ఎప్పటికైనా వదిన అందమైన అందాలను ఆస్వాదించాలనే కోరిక ఎక్కువైంది. వదినికి తెలియకుండా దూరం నుండి వదిన వైపు చూడటం, అందాలను సోయగాలను చూస్తూ మైమర్చిపోయేవాడు. వదిన ఎప్పుడైనా దగ్గరికి వస్తే తన దగ్గర నుంచి వచ్చే మధురమైన సువాసనను ఆస్వాదించేవాడు, కానీ వదల్లేదు. అలా ఒకరోజు ప్రసాద్ బాత్రూంలో పడిపోయాడు. తన కాలికి చిన్న గాయమైంది. తను మెల్లగా బెడ్ మీదకు వచ్చి చిన్న నిక్కర వేసుకుని మందు రాసుకుంటూ ఉన్నాడు. అప్పుడే వదిన ప్రసాద్ దగ్గరికి వెళ్ళింది. వెళ్ళగానే ప్రసాద్ నిక్కర మీద ఉండటంతో సిస్టర్కి ఏదేదో అనిపించింది. ప్రసాద్ కూడా చాలా పెద్దవాడయ్యాడే అని తన మనసులో అనుకుంది. ప్రసాద్ దగ్గరికి వెళ్ళి, ఏమైంది ప్రసాద్, ఎలా పడ్డావు, ఎక్కడ దెబ్బ తగిలింది, ఒకసారి చూపి అనుకుంటూ తన దగ్గరికి వెళ్ళి కూర్చుంది. అప్పుడు ప్రసాద్, బాత్రూంలో కాలు జారి పడ్డాను వదిన అని చెప్పాడు. అవునా, ఎక్కడ తగిలింది, చూపి అనుకుంటూ కాలు ముట్టుకుంది. వదిన, పర్వాలేదు వదిన, నేను చూసుకుంటాను అని కొంచెం దూరం జరిగాడు ప్రసాద్ని అలా ముట్టుకోగానే ప్రసాద్ తరాలు కరెంటు తీగల్లాగా సాగిపోయాయి. మనసులో ఏదో ఫీలింగ్ వచ్చింది, కానీ ఏం తెలియనట్లు ఉన్నాడు. మళ్ళీ శిశిర, ఏం కాదు నేను చూస్తాను ఉండు అని తను కాలు పట్టుకుంది. అప్పుడు ప్రసాద్ మైమర్చిపోయాడు. అప్పుడు ప్రసాద్, అక్కడ కాదు వదిన, ఇంకా పైకి అని చెప్పాడు. శిశిర చూసేసరికి బాగా ఎర్రగా కమిలిపోయింది. అయ్యో ప్రసాద్, ఇంత పెద్ద దెబ్బని చూడని పక్కన తన బామ్ తీసి రాయడం మొదలుపెట్టింది. అలా వదిన ఇప్పుడు ప్రసాద్కి ఏదో అయోమయంగా ఉంది. మొదటిసారి పైగా అక్కడ చేయి పడేసరికి తన నరాల నుండి కోరిక మొదలైంది. సిస్టర్కు ఎలాగో పెళ్ళైంది కాబట్టి ఇదంతా ముందే తెలుసు కాబట్టి ప్రసాద్కి బామ్ రాస్తూ తను కూడా బాగా ఎంజాయ్ చేస్తుంది. అలా బామ్ రాస్తూ ఉంటే శిశిర ప్రసాద్కి తెలియని వేడి మొదలైంది. ఇక ఇద్దరిలో పెరిగి ఆ గుండె వేగానికి వాళ్ళు హద్దులు దాటే పరిస్థితుల్లోకి వెళ్ళే సమయంలో కాలింగ్ బెల్ మోగింది. ఇద్దరు ఒక్కసారిగా తేరుకుని ఇంటికి బయటికి వచ్చింది. శిశిర అబ్బాయి ఈరోజు మిస్ అయింది అని చాలా బాధపడ్డారు. ప్రసాద్ మళ్ళీ